రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టంతో భూమి వివాదాలకు శాశ్వతంగా తెరపడుతుందన్నారు. అలాగే ఈ చట్టంలో హక్కుల రికార్డుల తప్పుల సవరణకు అవకాశం ఉందన్నారు. పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులకు కూడా పరిష్కారం లభిస్తుందన్నారు. ఆధార్ తరహాలోనే భవిష్యత్తులో రైతులకు భూధార్ కార్డులను ప్రభుత్వం జారీ చేస్తుందన్నారు. భూమి హక్కుల రికార్డులు భూభారతి పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు కలెక్టర్ నారాయణ రెడ్డి. తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన భూభారతి చట్టంలో హక్కుల రికార్డుల తప్పుల సవరణకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెల ఎమ్మెల్యే కారే యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఈ చట్టాన్ని తెచ్చి ప్రతి మండలంలో కూడా అవగాహన సదస్సులు చేయడం జరుగుతున్నది. మరి దీని ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఎంఆర్ఓ ద్వారానే మరి పరిష్కారం కావడానికి, దాని తర్వాత ఆర్డీఓ లెవెల్లో, తర్వాత కలెక్టర్ గారితో చేయాలనే ఉద్దేశంతో మరి ఈ అవగాహన సదస్సులు పెట్టుకోవడం జరుగుతుంది. గతంలో ఏదైతే ధరణి విషయంలో కూడా ప్రజలకు చాలా ఇబ్బందులు ఉండేటివి. ఆ ధరణి విషయంలో ఏదైతే ఎంఆర్ఓ రిపోర్టు, ఆర్డీఓ రిపోర్టు కలెక్టర్ గారి దగ్గర పోయేది, తమ్ము పెట్టి చేయాలంటే చాలా ఇబ్బందులు రైతులు ఎదుర్కొన్నారు. కాబట్టి అలాంటివన్నీ లేకుండా మరి ఈ భూభారతి చట్టంలో మరి ఎంఆర్ఓ ద్వారానే చాలా పరిష్కారం కావడానికి మరి పెట్టడం జరిగింది. మరి దీని ఏదైతే మరి జూన్ తర్వాత కానీ మరి గ్రామాల్లో కూడా అధికారులే గ్రామ సభలు పెట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల వద్దకే వచ్చి ఈ కార్యక్రమం అవగాహన సభలు పెట్టి రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తారు. కాబట్టి ఇది మంచి కార్యక్రమం, రైతులకు న్యాయం జరుగుతుంది. సో ఈ భూభారతి చట్టం ద్వారా మనకు ల్యాండ్ కు సంబంధించిన సమస్యలు చాలా వరకు కూడా మండల స్థాయి లేదా డివిజన్ స్థాయిలో పరిష్కరించుకునే విధంగా చట్టంలో మనకు అనేక రకాల వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ ఉన్న రికార్డును దాని మీద ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే దాన్ని సరిచేసే అవకాశం ఇంతకుముందు 2020 యాక్ట్ లో కేవలం సివిల్ కోర్టుకు మాత్రమే ఉండింది. ఆ విధంగా కాకుండా ఒకవేళ తప్పు జరిగితే దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని సరిదిద్దే అవకాశం ఆఫీసర్లకు కలిగింది. కాబట్టి ఎక్కడైనా ఉన్న రికార్డులో పేరు తప్పుగా వచ్చింది, లేదా ఎక్స్టెంట్ తప్పుగా పడ్డది, లేదా నాకు సంబంధించిన ల్యాండ్ ఎలాంటి ఆధారం లేకుండా పక్కా వ్యక్తికి ఆయన పేరు పడ్డది, ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని వాటిని ఎంక్వైరీ చేసి ఏది జెన్యూన్ ఉంటే దాన్ని సరిచేసే విధంగా మండల స్థాయిలో ఎంఆర్ఓకు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓకు అధికారులు ఉన్నాయి. కాబట్టి తప్పక అది చాలా మందికి మేలు జరుగుతుందని కోరుకుంటా ఉన్నాం. దాని తర్వాత మనకు విరాసతలో కూడా వారసులందరికీ కూడా అవకాశం కల్పించి వారందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత మనకు వారికి వారసత్వ హక్కులు ఇచ్చే అవకాశం ఈ యొక్క కొత్త చట్టంలో మనకు రావడం జరిగింది. అంతకుముందు ఒకరిద్దరు అంటే నలుగురు వారసులు ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు స్టార్ట్ తీసుకుని కూడా అయిపోయేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా అందరిని ఎంక్వైరీ చేసిన తర్వాతనే